ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మే మరియు జూలై నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే అకామిడేషన్ని 2 రోజులకి బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ RS 300 రూపీస్ టికెట్స్ ఫర్ జూలై 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/4/2025 10 AM. అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని దర్శనాలకు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. కాబట్టి ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా మీరు ఎవరికైతే ఈ 300 రూపీస్ టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా, అంటే వాళ్ళ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, మెయిల్ ఐడి, సిటీ, స్టేట్, పిన్ కోడ్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ ని అప్పటికప్పుడు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా నోట్ ప్యాడ్ నుంచి కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, క్లిప్ డైరీ నుంచి ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక 5 నిమిషాల ముందుగా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా, అంటే ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఎంత మందికి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి 300 రూపీస్ చొప్పున ఇద్దరికి కలిపి 600 రూపీస్ అవుతుంది. సో దానికి డబల్ అమౌంట్ అంటే 1210 రూపీస్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ఒక్కోసారి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో అలా కన్నా అమౌంట్ కట్టే టికెట్స్ కన్నా బుక్ కాకపోతే మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు వెంటనే లాగిన్ అయ్యి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీ అకౌంట్ లో డబల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ అలాగే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి యూపీఐ, 2 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, 3 నెట్ బ్యాంకింగ్. ఈ 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ లో ఏదైనా 2 పేమెంట్ ఆప్షన్స్ రెడీగా పెట్టుకోండి. అంటే యూపీఐ నెట్ బ్యాంకింగ్ కావచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఇలా ఏదైనా 2 ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. మొదటిసారి మీరు యూపీఐ ద్వారా అమౌంట్ పే చేశారు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, టికెట్ అనేది బుక్ కాలేదు, అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి సెకండ్ టైం మళ్ళీ మీరు టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసి ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రకాల పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోమని చెప్తున్నానండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 9:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ ద్వారా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు లేదా క్లిప్ డైరీ నుంచి ఆటో ఫిల్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి, అలాగే మొబైల్లో బుక్ చేసుకునే వారు కూడా మీ డీటెయిల్స్ ని ముందుగానే మొబైల్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకొని మొబైల్లో కూడా ఆటో ఫిల్ విధానంలో చాలా ఫాస్ట్ గా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ జూలై 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/4/2025 3 PM. అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన జూలై నెల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్
24వ తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం, తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్ లోను ఇంకా తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు దర్శనం టికెట్స్ ని ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినప్పుడు మీరు ఆ దర్శనం టికెట్స్ ని ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీ, ఆ ముందు తేదీ, ఆ 2 తేదీలకే మాత్రమే ఆ నెలలో అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. మిగిలిన అన్ని తేదీలకు కూడా అకామిడేషన్ రిలీజ్ చేయనట్టు చూపిస్తుందండి. అంటే మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకి అకామిడేషన్ బుక్ చేసుకుంటారా లేదా ముందు తేదీకి అకామిడేషన్ బుక్ చేసుకుంటారా, ఆ 2 తేదీలు ఏ తేదీకి అకామిడేషన్ బుక్ చేసుకుంటారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. అయితే తిరుపతి, తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. ఈ చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ అనేవి మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయండి. ఒకటి నైట్ 0 hours నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఇంకొక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏ టైం స్లాట్ నైతే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకుంటారో పర్టికులర్ గా ఆ టైం స్లాట్ కి మాత్రమే తిరుపతికి కానీ తిరుమలకి కానీ మీరు చేరుకొని ఆ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేయించుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఆ టైం స్లాట్ కంటే ముందు మీకు అకామిడేషన్ అనేది ఇవ్వరు. టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకని అంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి, తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీరు తిరుపతికి కావచ్చు, తిరుమలకి కావచ్చు ఏ టైం స్లాట్ ప్రకారం అయితే చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో పర్టికులర్ ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి, తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు 3 రకాల ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయండి. ఒకటి 100 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే వాళ్ళు రూమ్ అమౌంట్ 100 రూపాయలు, కాషన్ డిపాజిట్ 501 రూపాయి, అంటే టోటల్ గా 601 రూపాయి పే చేయాల్సి ఉంటుంది. 2 999 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ తో పాటుగా కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు పే చేయాలంటే టోటల్ గా 1999 రూపాయలు పే చేయాలి. 3 1518 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే వారు రూమ్ అమౌంట్ అండ్ కాషన్ డిపాజిట్ అమౌంట్ 1700 రూపాయలు ప్లస్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ మొత్తం కలుపుకొని 3401 రూపాయి పే చేయాల్సి ఉంటుందండి. కాబట్టి మీరు తిరుమలలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మనం ప్రతి నెల చూస్తూ ఉన్నాం కదండి, సర్వర్ ఇష్యూ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి అకామిడేషన్ బుక్ కాక చాలా మంది భక్తులు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు మీకు కూడా అమౌంట్ కట్ అయ్యి అకామిడేషన్ కన్నా బుక్ కాకపోతే అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ కన్నా ఉంటే మళ్ళీ వెంటనే లాగిన్ ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. అండ్ తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు తిరుమలలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోగలరండి. అంతేకాని పర్టికులర్ మీకు ఏ గెస్ట్ హౌస్ లో అకామిడేషన్ కావాలి ఆ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఎందుకని అంటే తిరుమల అకామిడేషన్ మొత్తం కూడా సిస్టమే ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పీ కౌంటర్ దగ్గర స్కాన్ చేసినప్పుడు ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది. అంటే తిరుమల అకామిడేషన్ సిస్టమ్ ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి పర్టికులర్ మనకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకునే అవకాశం లేదు. భక్తులు దీనిని గమనించుకోగలరు. అండ్ ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యూపీఐ, 2 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, 3 నెట్ బ్యాంకింగ్. ఈ 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ లో ఏవైనా 2 రకాల పేమెంట్ ఆప్షన్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. ఇకపోతే తిరుపతి అకామిడేషన్ శ్రీనివాసం కాంప్లెక్స్ లో అయితే 204 రూపాయల రూమ్స్, 402 రూపాయల రూమ్స్, 608 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో అయితే 804 రూపాయల రూమ్స్, 1000 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయండి. విష్ణు నివాసంలో 804 రూపాయల రూమ్స్, 1340 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. తిరుపతిలో మీరు ఏ గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు రూమ్ అమౌంట్,
కాషన్ డిపాజిట్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ ఎస్జిఎస్టీ మొత్తం కలుపుకొని పే చేయాల్సి ఉంటుంది. సో తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా ఇన్ కేస్ సర్వర్ ఇష్యూ వల్ల అమౌంట్ కనుక కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకపోతే అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు వెంటనే లాగిన్ అయి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నానండి. ఇకపోతే మీరు ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ అలాగే తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న తలకోన ఈ రెండు లొకేషన్స్ లో మాత్రమే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరండి. అంటే తోలప్ప గార్డెన్ తలకోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ కాదు. ఎనీ మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని అన్ని రకాల దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు, కళ్యాణోత్సవం ఊంజల్ సేవ వంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు, అంగప్రక్షణ సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేవారు, ఇలా అన్ని రకాల దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు జూలై నెలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అకామిడేషన్ రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే 2:58 కల్లా టీటీ devastanams.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. అయితే ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మేము 2 రోజులకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ అనేది కేవలం మీకు 24 hours మాత్రమే ఉంటుందండి. ఆ 24 hours తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మీరు ఎక్స్ట్రాగా అదే రూమ్ లో ఉండాలి అనుకుంటే కంటిన్యూగా ఉండొచ్చు. అంటే టోటల్ గా మీరు ఆ రూమ్ లో 47 hours వరకు ఉండి ఆ తర్వాత ఆ రూమ్ అనేది ఖాళీ చేయొచ్చు. అలా రూమ్ ఖాళీ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఉన్న ఆ రోజుకి మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ లో అమౌంట్ అనేది కట్ చేసుకొని మిగిలిన కాషన్ డిపాజిట్ అమౌంట్ మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా రీఫండ్ చేయడం జరుగుతుంది. అంతేకాని మీరు అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఒకేసారి 2 days కి కలిపి అకామిడేషన్ ని ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి. అయితే ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు భక్తులు మరి ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుపతి మరియు తిరుమల ఈ రెండు లొకేషన్స్ లో ఒకే మొబైల్ నెంబర్ తో అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదండి. అంటే రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ అనేది ఒకే మొబైల్ నెంబర్ తో బుక్ అవ్వదు. ఎందుకని అంటే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం, తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ. కాబట్టి తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఈ రెండు లొకేషన్స్ లో ఏదైనా ఒక్క లొకేషన్ లో మాత్రమే మీరు ఆ మొబైల్ నెంబర్ తో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకటి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్, ఇంకొకటి అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి. సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ముందుగా 300 రూపీస్ టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ అనేది బుక్ చేసుకున్నారు. అదే మొబైల్ నెంబర్ తో అంగప్రక్షణం సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ మీరు తిరుపతిలో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే బుక్ అవ్వదండి. ఎందుకంటే ఒక్కసారి ఆ మొబైల్ నెంబర్ తో మీరు తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ అనేది బుక్ చేసేసుకున్నారు కాబట్టి మళ్ళీ తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ అనేది ఆ మొబైల్ నెంబర్ తో బుక్ కాదు. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ RS 200 రూపీస్ టికెట్స్ ఫర్ May 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 24/4/2025 10 AM. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మే నెలకి సంబంధించి 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని కూడా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక్కసారికి 6 మెంబర్స్ వరకు బుక్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే అండి, ఇవి మే మరియు జూలై నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఈ వీడియోలో ఈ టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఈ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.